ప్రతి సంవత్సరం కూడా మేము తిరుపతి వెళ్తూ ఉంటాము. చక్కగా పైన దర్శనం చేసుకొని, అక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని కిందకి వస్తామన్నమాట. కింద తిరుపతిలో కూడా ఉన్న దేవాలయాలు చాలా ఉంటాయి కదా, అక్కడ కూడా అన్ని గుళ్ళకు వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత దిగువ తిరుపతికి అయితే వచ్చాము. అక్కడ ఉన్న గోవిందరాజుల స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్పి గోవిందరాజుల స్వామి వారి టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అదే అనమాట. అది వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్కి సంబంధించి. అక్కడ ఎంచక్క కాళ్ళు కడుక్కొని పూజా సామాన్లు తీసుకొని గుడి లోపలికి బయలుదేరాము దర్శనం కోసం. గోవిందరాజుల స్వామి దర్శనం తర్వాత చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ కూడా చక్కగా దర్శనం చేసుకుని వచ్చాము. కానీ గుళ్ళన్నీ తిరిగాం, కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టలేదన్నమాట. ఎక్కడ కొట్టాలో కూడా కనిపించలేదు. అలా చూసుకుంటూ బయటకు వచ్చేసాము. అప్పుడే ఎవరో తెలియదు ఒక పెద్ద ఆయన గుడి లోపలికి వస్తూ ఉన్నాడు. నా చేతిలో ఉన్న కొబ్బరికాయ చూసి కొబ్బరికాయ కొట్టకుండా వస్తున్నావేంటి అని చెప్పి అడిగాడు. తనే స్వయంగా తీసుకువెళ్లి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో చూపించారు. అప్పుడే నాకు అర్థమైంది దేవుడు మన వెంటే ఉండి నడిపిస్తాడని. మనం మర్చిపోయినా సరే ఆ స్వామి వారు మాత్రం మర్చిపోరు.